సంవత్సరాలు అయిందండి పెట్టి. నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు 60 రూపాయలు చికెన్ పాలం. 60 రూపాయలు చికెన్ పాలతో స్టార్ట్ చేసాము. చిన్నగా మధ్యలో చిన్న షాప్ ఉంటే షాపు స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్లో అయితే నేను మా మిస్సెస్ చేసేవాళ్ళం అండి. తర్వాత ఒకళ్ళిద్దరు పనులు పెట్టుకున్నామండి. ఇలా తర్వాత ఇలా డెవలప్ అయ్యి వచ్చింది. బిర్యానీ పాయింట్లు అంటే చాలా ఉన్నాయి. మీ దగ్గర ప్రత్యేకత ఏంటి? చికెన్ పలావ్ అండి. మా దగ్గర ప్రత్యేకత వచ్చి చికెన్ పలావ్. కర్రీను పలావ్ ఉంది కదా, ఇప్పుడు అందరూ బాస్మతి రైస్ దమ్ బిర్యానీ ఎక్కడైనా దొరుకుతుంది. మా దగ్గర ప్రత్యేకించి కర్రీ గ్రేవీ వచ్చి పలావ్ రైస్ వస్తుందండి, చిన్న రైస్, సోనా మసూరి రైస్. ఆ పలావ్ మా దగ్గర స్పెషల్ అండి. ఆ పలావ్ కోసం చాలామంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు. గూడెం నుంచి, తాడేపల్లి గూడెం నుంచి, దేవాలయం నుంచి, రాజమండ్రి నుంచి, రావులపాలెం నుంచి అందరూ సోనా మసూరి రైస్ కోసం వస్తారండి. చికెన్ గ్రేవీ పలావ్తో వస్తుందండి. మేము అమ్మినప్పుడు అయితే 60 రూపాయలండి పలావ్ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు 80 రూపాయలు, 100 రూపాయలు, 110 జాయింటు. బాస్మతి రైస్ కూడా మా దగ్గర ఉంది. బాస్మతి రైస్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ 150 రూపాయలండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 150 రూపాయలు. మా వ్యాపారం కూడా ఎటొచ్చి ఇదేనండి. ఎవరో మాకు ఇప్పుడు బిల్డింగ్ కడతారండి, బిల్డింగ్ కట్టి కాంట్రాక్టర్ ఉంటారు, సిమెంట్ పోసి వాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసి జట్టోళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ పార్సల్ రేటు తక్కువ, భోజనం అయినా 70-80 రూపాయలు అవుద్ది. అదే పలావ్ వచ్చేందుక చికెన్ పలావ్ దాని మీద 70-80 రూపాయలు పలావ్ 10 పార్సల్, 15 పార్సల్, 20 పార్సల్ అలా పట్టుకెళ్తారు. ఎవరైనా స్లాబ్ వేసినా పెట్టామండి. పేదోళ్ళని దృష్టిలో పెట్టుకుని అందరికీ అందాలని, అందుబాటులో ఉండాలని చెప్పి